విద్యా సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన వచ్చింది. రాసుల తాళవలసలోని పెద్దిపాలెం తిరుమల క్యాంపస్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు సుమారు 10,000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి హాజరయ్యారు. తిరుమల విద్యా సంస్థల అధినేత నున్నా తిరుమలరావు, రెసిడెంట్ డైరెక్టర్లు తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేస్తూ పలు అంశాలపై అవగాహన కల్పించారు. తిరుమల విద్యా సంస్థలు అత్యుత్తమ పాఠ్య ప్రణాళికతో విద్యా బోధనను అందిస్తున్నాయి. క్రమశిక్షణ, ఉన్నత ప్రమాణాలతో విద్య, అనుభవజ్ఞుల అధ్యాపక బృందం, నిరంతరం ప్రోత్సాహం అందించే యాజమాన్యం, విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు నేతృత్వంలో ప్రతి ఏటా అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు. తిరుమల విద్యార్థులు అకాడమిక్స్ లోనే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ ర్యాంకుల పంట పండిస్తున్నారు. 10వ తరగతి తర్వాత విద్యార్థులు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలి, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, దీంతో పాటు పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్నా తిరుమలరావు, రెసిడెంట్ డైరెక్టర్లు KNVV సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు సంపూర్ణ అవగాహన కల్పించారు. 6వ తరగతి నుండి 9వ తరగతి, ఇంటర్లో చేరబోయే విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను నివృత్తి చేశారు. తిరుమల విద్యా సంస్థలో నిర్వహించే స్కాలర్షిప్ టెస్టుకు 4,000 మంది విద్యార్థులు, 6,000 మంది విద్యార్థుల తల్లిదండ్రులు, మొత్తం 10,000 మంది హాజరయ్యారు. అవగాహన సదస్సును చైర్మన్ నున్నా తిరుమలరావు, రెసిడెంట్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిరుమల విద్యా సంస్థలో అనుసరిస్తున్న అకాడమిక్ కరికులం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, క్రమశిక్షణ, విద్యార్థులను తీర్చిదిద్దే విధానం, హాస్టల్ ఫెసిలిటీస్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. తిరుమల విద్యా సంస్థలు ఉత్తరాంధ్రలోనే మంచి గుర్తింపు పొందాయని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు. తమ పిల్లలను ఇక్కడ చదివిస్తున్నామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. తిరుమల విద్యా సంస్థలు విద్యార్థులు సాధిస్తున్న విజయాలను చూసి తాము ఇక్కడ చేర్పించేందుకు తమ పిల్లలను తీసుకొచ్చామని తల్లిదండ్రులు చెప్పారు. స్కాలర్షిప్ టెస్ట్ బాగా రాశామని, తిరుమల విద్యా సంస్థలో చదవాలన్నదే తమ ఆకాంక్ష అని స్టూడెంట్స్ చెబుతున్నారు. నా పేరు మధ్య శ్యామశ్రీ. నేను విజయనగరంలో వస్తున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలు రావడానికి నేను ఇప్పుడు వచ్చాను. ఇక్కడ పేపర్ అయితే చాలా బాగానే వచ్చింది, బాగానే ఉంది. అండి ఐకాన్ ఎయిర్పోర్ట్ దగ్గర కొబ్బరికొండల షాపు. నేను మా పాప పిల్లలిద్దరిని భాష్యం స్కూల్లో ఇప్పుడు చదివిస్తున్నాను, IIT. ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ రాయడానికి పాప వచ్చింది. మరి ఎలా రాసిందో చూడాలి, దాన్ని బట్టి
మాది శ్రీకాకుళం డిస్టిక్ సోంపేట మండలం. అక్కడ నుంచి ఎప్పటి నుంచో తిరుమలలో చదువుకుందాం అనుకున్నాం. ఇప్పుడేమో ఈ వీలైందని ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. 8th క్లాస్కి. నేను సోంపేట నుంచి వచ్చాం సార్. ప్రజెంట్ అయితే మా పిల్లలు పలాస బ్రాంచ్ శ్రీ చైతన్యలో చదువుతున్నారు. తిరుమల ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉందని చెప్పేసి పిల్లల్ని ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేద్దామనేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి తీసుకొచ్చు. నా పేరు బాలాజీ. శ్రీకాకుళంలో కింతలు చదువు 8th క్లాస్. బాగానే ఉంది. తిరుమల విద్యా సంస్థలు విశాఖలో ప్రారంభించిన నాటి నుండి అవగాహన సదస్సులను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని సంస్థ చైర్మన్ నున్నా తిరుమలరావు, రెసిడెంట్ డైరెక్టర్లు KNVV సత్యనారాయణ, ఎం సత్యనారాయణ, ఈ మృత్యుంజయరావులు తెలిపారు. రాజుల తాళ్లవలసలోని తమ క్యాంపస్లో నిర్వహించిన అవేర్నెస్ క్యాంప్కు మంచి స్పందన వచ్చిందని చెప్పారు. పిల్లలకు స్కాలర్షిప్ టెస్టులు నిర్వహించి తల్లిదండ్రులకు ఉన్న అపోహలు తొలగించి పలు అంశాలపై అవగాహన కల్పించామని తెలిపారు. 4000 మంది విద్యార్థులు స్కాలర్షిప్ టెస్ట్ రాశారని, జనవరిలో నిర్వహించిన టెస్టుకు 2500 మంది హాజరయ్యారని చెప్పారు. ఈ మొత్తం 6500 మందిలో అర్హత ఉన్నవారందరికీ సీట్లు కల్పిస్తామని తెలిపారు. ఒకవేళ ఈ టెస్టుకు రాలేకపోయిన వారు క్యాంపస్ను సంప్రదిస్తే వారికి కూడా అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. తాము ఊహించిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. రోజు రాజుల తాళ్లవలస విశాఖపట్నం తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో 6, 7, 8, 9, 10 తరగతులు అలాగే జూనియర్ ఇంటర్లోకి రాబోయేటువంటి విద్యార్థులు వారి తల్లిదండ్రుల అవగాహన నిమిత్తం జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలకు సంబంధించి ఆ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, విద్యార్థుల్ని ఏ విధంగా ఈ ఎగ్జామ్స్ కోసం తీర్చిదిద్దాలి, అలాగే స్కూల్ లెవెల్లో ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ ఏ విధంగా ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉంటాయి, పిల్లలు కాన్సెప్ట్స్లో కానీ అప్లికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్లో కానీ ఏ విధంగా వాళ్ళు తయారు కావాలి, అలాగే తిరుమల విద్యా సంస్థల్లో ఆ విధమైనటువంటి మంచి ఫలితాలను సాధించడానికి మేము చేసేటువంటి ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అన్ని వివరించడం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి చాలా మంచి స్పందన లభించడం మా అందరికీ కూడా ఆనందదాయకం. ఈరోజు ఈ అవగాహన సదస్సులో సుమారుగా 4000 మంది విద్యార్థులు అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కలిపి సుమారుగా 10,000 మంది ఈరోజు ఈ అవగాహన సదస్సుకి అటెండ్ అవ్వడం జరిగింది. సో మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకుని చక్కని అవగాహన పొందినట్టుగా మాకు అనిపించింది. సో ఇక్కడ తిరుమల విద్యా సంస్థల్లో విద్యార్థులను కనుక జాయిన్ చేసినట్లయితే మేము ఎటువంటి కేర్ తీసుకుంటాము, ఏ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తాము, ఎటువంటి ఫలితాలు మేము సాధించబోతున్నాము అనేటువంటి విషయాలు, అలాగే పిల్లల యొక్క యాటిట్యూడ్ గురించి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ వయసులో ఉండేటువంటి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఈ మొబైల్ యొక్క ఇంపాక్ట్ పిల్లల మీద ఎలా ఉండబోతోంది, పిల్లల్ని ఏ విధంగా ఎంగేజ్ చేయాలి అనేటువంటి విషయాలు కూడా మాకున్న అనుభవాలతో తల్లిదండ్రులందరికీ కూడా మేము తెలియచేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుని విజయవంతం చేసినందుకు తల్లిదండ్రులకి అలాగే విద్యార్థులందరికీ కూడా తిరుమల విద్యా సంస్థల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చైర్మన్ సార్ చెప్పినట్టుగా 4000 మంది పిల్లలు ఈరోజు సుమారుగా ఎగ్జామ్ రాశారు, స్కాలర్షిప్ టెస్ట్ రాశారు. మరి మొన్న జనవరిలో ఇలాంటి కార్యక్రమమే పెట్టినప్పుడు మరి ఆ రోజు సుమారుగా 2500 మంది స్టూడెంట్స్ టెస్ట్ రాశారు. సరే, ఇప్పుడు 6500 మందికి మేము అడ్మిషన్ ఇవ్వలేకపోయినా మరి మేము చెప్పిన విషయాలు అంటే ఈ ఇంటర్మీడియట్ సంబంధించి కానీ, స్కూల్ ఫౌండేషన్ సంబంధించి కానీ, నీట్ ఎగ్జామ్ అలాగే జేఈ అడ్వాన్స్ వీటి గురించి చైర్మన్ సార్ మాట్లాడిన విషయాలు, అలాగే మేము ముగ్గురు డైరెక్టర్స్ మాట్లాడిన విషయాలతో మరి ఈ 6500 మంది స్టూడెంట్ పేరెంట్స్కి కూడా మంచి అవేర్నెస్ వచ్చింది. మరి ఆ విషయంలో మేము చాలా సంతోషంగా ఉన్నాం. పర్టికులర్గా ఈ విజయనగరం, శ్రీకాకుళం ఈ 2 జిల్లాల్లో, ఈ 4-5 జిల్లాల నుంచి వచ్చిన పేరెంట్స్కి అంటే వాళ్ళకి తెలియదు ఈ విషయాలన్నీ, కొన్ని విషయాలు తెలుసు, కొన్ని విషయాలు తెలియవు. మరి ఆ జనవరిలో జరిగినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ పేరెంట్స్ అందరూ మరి చాలా నేర్చుకుని వెళ్ళారు అనే సంతృప్తి అయితే మా అందరికీ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడే సార్లు చెప్పినట్టుగా ఈరోజు అవగాహన సదస్సుకి అసంఖ్యాకంగా అంటే చాలా మేము ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది హాజరు కావడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ పేరెంట్స్ అందరికీ తెలుసు
వీక్షకులకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ కానివ్వండి, స్కూల్ అడ్మిషన్స్ కానివ్వండి ఎలా జరుగుతున్నాయనే విషయాలు తెలుసు. పిఆర్ఓ నెట్వర్క్ ద్వారా అడ్మిషన్లు జరిగే ఈ రోజుల్లో పేరెంట్స్ ఇంటి దగ్గరే కూర్చొని అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉన్నా చాలామంది, ఇంతమంది అంటే 4,000 మంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ కలిపి 10,000 మంది హాజరయ్యారు అంటే తిరుమల విద్యా సంస్థల మీద ఉన్న అపారమైన నమ్మకం. ఈ విద్యా సంస్థల్లో జాయిన్ చేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఉత్సాహంతోనూ అలాగే కోరికతోనూ ఇక్కడికి వచ్చి అడ్మిషన్ టెస్ట్ రాసినందుకు ఆ పేరెంట్స్ అందరికీ విద్యా సంస్థల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. ఈ సమ్మర్లో ఒక రోజు పాటు ఇచ్చించి తిరుమల విద్యా సంస్థలు అడ్మిషన్ పొందొచ్చు, పొందకపోవచ్చు, వాళ్ళకు కూడా తెలుసా విషయం, అందరికీ అడ్మిషన్ రాదని. అయినా ఈ అవగాహన సదస్సులో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయనే ఉద్దేశంతో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి చాలా డిసిప్లిన్డ్గా ఇంత పీక్ సమ్మర్లో కూడా ఏ పేరెంట్ కూడా ఒక దగ్గర కూర్చున్న పేరెంట్ కదలకుండా మేము ఎగ్జామినేషన్ హాల్కి పిల్లల్ని తీసుకెళ్ళి మేమే తీసుకొచ్చి మీకు అప్పచెప్తామని అంటే మా మీద భరోసాతో వాళ్ళందరినీ మాకు అప్పచెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. అలాగే ఏ విశ్వాసంతో అయితే, ఏ నమ్మకంతో అయితే మా మీద ఉంచి పిల్లల్ని మా చేతుల్లో పెట్టారో ఆ పిల్లల బంగారు భవిష్యత్తుకి బాటలు వేయడంలో మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి ఈ 3 జిల్లాల్లో ఉన్న పేరెంట్స్ ఆల్రెడీ ఆ ఫలితాలను అనుభవించడం జరుగుతూ ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబము లేదా పేద కుటుంబాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నత స్థానానికి వెళ్ళి ఈ విద్యా సంస్థలు స్టార్ట్ చేసిన తర్వాత ఐఐటీల్లోనూ, ఎన్ఐటీల్లోనూ, మెడికల్ కాలేజీల్లోనూ సీట్లు పొంది మంచి ప్యాకేజెస్తో బయటికి రావడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ అది జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ మందికి ఆ ఫలితాలు అందుతాయని చెప్పి, సో దీనికి జనరల్గా మేము ఊహించినటువంటి కంటే చాలా ఎక్కువ సంఖ్యలో అంటే దాదాపు 4,000 మంది స్టూడెంట్స్ ఈ స్కాలర్షిప్ టెస్ట్కి అపియర్ అయ్యారండి. వాళ్లతో పాటుగా దాదాపు 6,000 మంది పేరెంట్స్ కూడా రావడం జరిగింది. జనరల్గా ఈ అడ్మిషన్ తీసుకునేటువంటి ప్రాసెస్లో వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయండి. ఏంటంటే పిల్లల్ని ఐఐటి ఫౌండేషన్ ఇవ్వాలా, లేకపోతే 10th అయిపోయేటువంటి పిల్లల్ని జేఈ అడ్వాన్స్డా, లేకపోతే మెయిన్సా, లేకపోతే ఐఐటికి చేర్చాలా, లేకపోతే నీట్ ప్రోగ్రామ్కి చేర్చాలా అని. ఎందుకంటే పేరెంట్స్లో కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి ఈ ఎడ్యుకేషన్ దీంట్లో అవగాహన ఉండకపోవచ్చు. ఆ ఉద్దేశంతోనే తిరుమల విద్యా సంస్థలు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ పిల్లలు ఏదైతే తరగతిలో అడ్మిషన్ తీసుకోబోతున్నారో దాని గురించి కొంచెం అవగాహన కల్పిద్దాము అనే ఉద్దేశంతో మేము కండక్ట్ చేయడం జరిగింది. చాలా ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చారు. జనరల్గా అయితే పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు పేరెంట్స్ బయటో అటో ఇటో వెళ్తూ ఉంటారండి. కానీ ఈరోజు మేము గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లగాడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మేము ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ అని వాళ్ళని పిలిచామో, ఏవైతే మేము సందేహాలు వాళ్ళకుంటే వాళ్ళని నివృత్తి చేశామో, అదేవిధంగా మేము ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చామో అవన్నీ కూడా చాలా చక్కగా అని చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మంచిగా ఉన్నారండి. ఇక్కడికి ఎంత సమయం వెచ్చించి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మీటింగ్లో కానీ స్నాక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే అదేవిధంగా బటర్ మిల్క్ కానీ సర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ 8,000 మంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి అందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా విశాలమైనటువంటి ప్రదేశంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కంప్లీట్గా ఇవన్నీ చేయడం జరిగింది. తిరుమల విద్యా సంస్థలో నిర్వహించిన అవగాహన సదస్సును విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.